సుమారు 2000 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన పద్మాక్షి అమ్మవారి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. గుహకు పక్కనే ఉన్నటువంటి 2 కొండల మధ్యలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని చూద్దాం. మరియు పద్మాక్షి అమ్మవారు స్వయంగా తన పాదముద్రలు వదిలిన ప్రదేశాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. మరియు రాతిపై చెక్కిన జైన తీర్థంకరులను ఈ వీడియోలో చూద్దాం. మరియు దానికి ఎదురుగా ఉండే జైన స్తూపం, జైన తీర్థంకరులకు ఎదురుగా ఉండే జైన స్తూపాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. పదండి. పొద్దున చిన్న పాప లెక్క ఉంటుంది, మధ్యాహ్నం గుత్తేది లెక్క, సాయంత్రం వచ్చేసి ముసలి లెక్క చెట్లలో ఏర్పడుతుంది. మేము ఏదైతే కథలు వింటున్నామో రామప్ప దగ్గర ఏదైతే గుహ ఉంది అందులో నుంచి 1000 స్తంభాల గుడి నుంచి ఇట్లా స్వరంగ మార్గాలు ఉన్నాయని ఏదైతే అంటున్నామో అలాంటి స్వరంగ మార్గం ఇక్కడ మీ కళ్ళ ముందు ఉంది. ఇది మీరు చూడొచ్చు. ఇదే ఈ స్వరంగ మార్గానికి దారి ఇక్కడ మూసేశారు. ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్, మనం హనుమద్దుర్గి పద్మాక్షి అమ్మవారి దేవస్థానానికి వచ్చాం. ఇక్కడ జైన మతానికి సంబంధించిన స్తూపాలు ఇట్లా అన్ని ఉన్నాయి. అయ్యగారిని అడిగి తెలుసుకుందాం ఏమేమి ఉంది ఏంటని. ఎంట్రెన్స్ రాగానే ఇక్కడ కాళ్ళు కడుకునేందుకు ట్యాప్ ఉంది, ట్యాంకులు ఇక్కడ చూడొచ్చు. ఎంట్రన్స్ లోనే ఇక్కడ జైన మతస్థుల విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి ఆరో మ్యాక్స్ ఉంది చూడొచ్చు. ఈ ఆరో మ్యాక్స్ ఫాలో అవుతూ ఈ గుహ నుండి లోపలికి రావాలి. ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా మెన్షన్ చేశారు ఆరో మార్కు. ఇక్కడ ఓం సింబల్ ఉంది. ఇలా ఫాలో అవుతూ వస్తున్నాం. చూడొచ్చు ఏసీ కూడా ఉంది లోపల రూమ్కి. ఇంకా ఎగ్జైట్మెంట్ అవుతలేదు, ఇంకా చూద్దాం లోపటని. ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ గుహల మోడల్ ఉంది. ఈ ఆరో మార్క్స్ ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. ముందు మీరు చూస్తున్నట్టయితే 2 బండలపై అయితే ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం బండల మీద అయితే ఈ మధ్యలో బండ ఆగి ఉండడం గమనించవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈ మెట్లు ఎంట్రన్స్ కి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇక్కడ చూడొచ్చు ఈ గుట్టల నడుమ ఎంత బాగున్నాడో విఘ్నేశ్వరుడు. చూడొచ్చు ఎలా సేద తీరుతున్నట్టున్నాడు. సూపర్ ఉంది. ఇంకా ముందుకెళ్తే నాకు తెలిసి ఇక్కడ ఎంత ఎండున్నా కూడా లోపల మాత్రం కూల్గా ఉంటుంది. వెదర్ మాత్రం బాగుంది. మొత్తం గుట్టల మధ్యలో. ఇక్కడ కూడా అన్ని గుట్టల మాదిరిగానే బండల మీద బండలు పేర్చారు. ఈ గుట్టపై అయితే అమ్మవారు మోపిన 7 పాదముద్రలు అయితే కనిపిస్తాయి. గుట్ట పైన అయితే 6 పాదముద్రలు. ఇక్కడ చూస్తే మీకు అమ్మవారి పాదముద్రలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ పాదం మోపిన తర్వాత గర్భగుడిలో అయితే అమ్మవారు వెలిశారు. చూస్తున్నారుగా పాదముద్రలు ఎలా ఉన్నాయో. మరియు ఇక్కడ పక్కనే శివలింగాలు కూడా ఉన్నాయి. ఈ ఆరో మ్యాక్స్ ని మనం ఫాలో కావాలి. చిన్నగా ఉన్నా కూడా సూపర్ ఉంది గుట్ట మాత్రం. ఇక్కడ నుంచి ఆరో మ్యాక్స్ తోటి ముందుకెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు చిన్న గుహలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే రాతిపై చెక్కినటువంటి జైన విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి కాకతీయుల మంత్రి ప్రెగ్గడ జైన మతస్థుడు కావడంతో ఆ కాలంలో వీటిని అయితే నిర్మించడం అయితే జరిగింది. చూడొచ్చు తీర్థంకరులను. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఓకేనా. అయితే దీనికి ఈ యొక్క విగ్రహాలకు ఎదురుగా మీకు జైన స్తూపం అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఆలయ ప్రాంగణం ఎదురుగా కూడా ఉంటుంది ఈ స్తూపం. చూడొచ్చు స్తూపం ఆ కాలంలో చెక్కినటువంటి స్తూపం ఇది. దీని మీద లిపి చూడొచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్దాం పదండి. ఇప్పుడు అమ్మవారి గుడిలోకి ఎంట్రన్స్ అవుతాను. చూడొచ్చు ఈ శిల్ప స్ట్రక్చర్ అనేది మనం చెప్పినట్టు కాకతీయుల కన్స్ట్రక్షన్ లో ఇది వాడతారు ఇలా ఎక్కువగా. ఇక్కడి నుంచి ముందుకెళ్దాం. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న వారే ఈ గుడి యొక్క అయ్యగారు.
ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్. అయ్యగారు వీటి స్టోరీ చెప్పరా, వీటి చరిత్ర ఏంటిది అన్నట్టు? ఈ 24 మూర్తి అన్నట్టు అది ఫస్ట్ అంటే జైన మతం సంబంధించిన విగ్రహం అన్నట్టు. కాకతీయుల పరిపాలన తర్వాత జైనులు పరిపాలన చేశారు కాబట్టి మీకు ఏర్పడుతుంది. కిందిది శివలింగం పాడబడతాము, పైన వచ్చేసి పిండం తీసేసి అది ప్రతిష్టాపన చేసుకున్నారు జైనులు. దాని పక్కకి జైన సంబంధించిన విగ్రహాలు ఇవి. ఇది మధ్యలో ఆగిపోయింది. బుద్ధుడి విగ్రహం మధ్యలో ఇక్కడ చూడొచ్చు ఎదురుగా కనిపిస్తుందా, వైట్ కలర్ పెయింట్ లో ఉంది చూడండి. ఇదే బుద్ధుని విగ్రహం. అయ్యగారు చెప్పినట్టు ఇది మధ్యలో ఆగిపోయిందట. ఇంకా మనకు అయ్యగారు చెప్తారు ఈ గుడి యొక్క విశిష్టత. నమస్కారం, శ్రీ మాత్రే నమః. ఇది పద్మాక్షి అంటే లక్ష్మి యొక్క స్వరూపం అన్నట్టు. ఇది గత 2000 సంవత్సరాల కంటే పూర్వం సంబంధించిన దేవాలయము. పద్మాక్షి అంటే లక్ష్మి యొక్క స్వరూపము. పద్మాక్షి అంటే పీఠగాలు వేసుకుని ఉంటుంది అమ్మవారు. ఇక్కడ పొద్దున బాల త్రిపుర సుందరి, మధ్యాహ్నం ముత్తేదులు, సాయంత్రం వచ్చేసి వృద్ధురాలు. అంటే పొద్దున చిన్న పాప లెక్క ఉంటుంది, మధ్యాహ్నం వచ్చేసి ముత్తేదు సువాసన లెక్క ఉంటుంది, సాయంత్రం వచ్చేసి ముసలావి లెక్క. అంటే 3 టైంలలో 3 రకాల రూపాలు మారుతూ ఉంటుంది. ఇక్కడ చక్కెళ్ళలో ఏర్పడుతుంది. ఇక్కడ అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం లెక్క. పొద్దున చిన్న పాప లెక్క ఉంటుంది, మధ్యాహ్నం ముత్తేదు లెక్క, సాయంత్రం వచ్చేసి ముసలావి లెక్క చక్కెళ్ళలో ఏర్పడుతుంది. పక్కకు వచ్చేసి భైరవుడు, పక్కకు వచ్చేసి కుబేరుడు, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉంది కుబేరుడు, పక్క ఉంది భైరవుడు. భైరవుడు ఇది భైరవుడు. ఇది చూడొచ్చు అమ్మవారు ఇక్కడ ఉన్నారు, అమ్మవారు పక్కకు భైరవుడు ఉన్నాడు, పక్కకు చూడొచ్చు ఇక్కడ కుబేరుడు ఉన్నాడు. ఇవన్నీ ఆ కాలం ఏనా స్వామి? ఆ కాలం గత 2000 సంవత్సరాల కంటే పూర్వం సంబంధించిన దేవాలయం. చూడొచ్చు మన ఈ ప్రాంతం మొత్తం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది గుడి. మీరు చూడొచ్చు మన ఈ ప్రాంతం మొత్తం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది. ఈ కోట గూడలు కూడా ఈ ఆకారంలోనే కట్టారు. అందుకే ఎటు చూసినా 4 వైపులా 4 ఎంట్రెన్సెస్ ఉంటాయి. కోటలు కూడా 7 కోటలుగా విభజించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో మాత్రం 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి రాతి కోట ఉంది, నీటి కోట ఉంది, మట్టి కోట. మట్టి కోట ఈ మధ్య కాలంలో వెలికి తీశారు. అలా వీళ్ళు కట్టడ శైలి వచ్చేసి శ్రీచక్ర ఆకారంలో, అంటే శత్రువులు ప్రవేశించడం అనేది ఇంపాసిబుల్. వెలిసింది స్వయంభూ అన్నట్టు. స్వయంభూ అట. మీరు చూడొచ్చు కోట నుంచి ఇక్కడికి సొరంగ మార్గంలో వచ్చి అమ్మవారికి డైలీ పూజ చేసుకునేవారు. అక్కడ చూడండి సొరంగ మార్గం ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అర్థం పెట్టేసినాం. అక్కడ చూడొచ్చు ఇదే స్వరంగ మార్గం. ఇక్కడ నుంచి వేసి కవ్వాల గుడికి దారి, ఇక్కడ నుంచి భద్రకాళికి దారి, రామప్ప కూడా ఉందని సొరంగ స్వరంగ మార్గం. మార్గమా? ఇక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ వస్తుంది, దాని తర్వాత వైస్తంభాల గుడి, దాని తర్వాత వచ్చేసి కోట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అద్దంలో రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి అమ్మవారు పక్కన అయ్యగారు. ఇదే మన చిన్నప్పటి సంది మేము ఏదైతే కథలు వింటున్నామో రామప్ప దగ్గర ఏదైతే గుహ ఉంది అందులో నుంచి 1000 స్తంభాల గుడికి, 1000 స్తంభాల గుడి నుంచి ఇట్లా స్వరంగ మార్గాలు ఉన్నాయని ఏదైతే అంటున్నామో అలాంటి స్వరంగ మార్గం ఇక్కడ మీ కళ్ళ ముందు ఉంది. ఇది మీరు చూడొచ్చు. ఇదే ఈ స్వరంగ మార్గానికి దారి ఇక్కడ మూసేశారు. కాకతీయులకు ఆరాధ్య దైవం అన్నట్టు. కాకతీయుల ఆరాధ్య దైవం. పంచాక్షరంలో ఇదొకటి పద్మాక్షి. మీరు చూడొచ్చు పంచాక్షర అంటే 5 ఇది ఒకటి. అంతేనా? థ్యాంక్ యూ స్వామి. ఈ వీడియోకి సహకరించినందుకు అయ్య గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్స్ అయ్య. ఇక్కడ చూడొచ్చు జయన ఆర్కిటెక్. చూడొచ్చు ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. చూసారు కదా మనకు అయ్య గారు ఎంత హెల్ప్ చేశాడు, మనకు చరిత్ర అనేది ఈజీగా చెప్పాడు. చూడొచ్చు మీరు 2000 నుంచి 2500 సంవత్సరాల చరిత్ర. అంటే జైన నుంచి కాకతీయుల నుంచి ఈ చరిత్ర అనేది ఎలా వస్తూ ఉందో బయట కూడా చూడొచ్చు. ఇదే బతుకమ్మలు వేసే చోటు, ఆ మధ్యలో బొమ్మలు కూడా చూడొచ్చు. తెలంగాణ బొమ్మలు బతుకమ్మయి. ఇక్కడ నుంచి వెళ్ళే ఒక ఎంట్రన్స్, అటు అవతల వైపు ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది.
మీరు చూడొచ్చు అక్కడ గుట్టకు ఓం అని రాసి పెట్టింది. వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందనేది. కానీ హ్యాపీ విషయం ఏంటంటే ఈ వీడియోలో మనకు అయ్య గారు మాత్రం చాలా సహకరించారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎవరు కట్టించారు, ఏ కాలంది, దాని చరిత్ర ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైనా ఈ గుట్ట ఎక్కితే మాత్రం కొద్దిగా జాగ్రత్త ఎక్కండి. ఇక్కడ చూడొచ్చు బొమ్మ ఎలా చెక్కారనేది. ఈ మధ్యలో చూడవచ్చు. ఎవరో వంటలు అనుకున్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది చూడ్డానికి గుట్టలు చిన్నగా ఉన్నా కూడా ఒక దగ్గర ఉన్నాయి. మళ్ళీ చాలా చల్లగా, మళ్ళీ వెలుతురు కూడా ఎంత కావాలో అంతే వెలుతురుతోటి సూపర్గా ఉన్నాయి. ఇక్కడి నుంచి చూడొచ్చు సిటీ వ్యూ పాయింట్. అదే అయ్యగారు చెప్పినట్టు ఇది స్వయంభుగా వెలిసింది. చూడొచ్చు ఎంత బాగుందో. ఇప్పుడు వెళ్తున్నాం. ఎవరైతే వీడియో చూసిన వాళ్ళు ఉంటారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ గురించి ఎంతో దూరం ట్రావెల్ చేస్తూ వ్లాగ్స్ తీస్తున్నా, ఎన్నో గుట్టలు ఎక్కుతూ దిగుతూ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.